బాలిక ఎలా దృశ్యమైంది మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన వేంపల్లి టౌన్లో ఒక అమ్మాయి సుమియా అనేటువంటి 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఒక సంవత్సరం అటు ఇటున్నా కూడా ఈరోజు ఊరు అవుట్కట్స్లో ఉండేటువంటి వేంపల్లికి సౌత్ సైడ్లో గొర్రెలు తోలుకొని పోయింటుంది. ఆ గొర్రెలు తోలుకొని పోయే టైంలో అమ్మాయి మార్నింగ్ నుంచి 1-1:30 ప్రాంతంలో కూడా వరకు క్షేమంగానే ఉంటుంది. గొర్రెలు మేపుకుంటూ ఉంటుంది. కొన్ని విషయాల దృష్ట్యా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మళ్ళీ నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆమె వ్యక్తిగత విషయాలు ఇంతమందిలో మాట్లాడడం ధర్మం కాదు. అమ్మాయి కొద్దిగా ఆరోగ్యంగానే ఉంది. మాట్లాడిన తర్వాత వివరిస్తాను. ఆ అమ్మాయి వచ్చిండేదిను కనపడడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు తీసుకురావడము. ఆ పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ఎవరైతే చనువుగా మాట్లాడుతూ ఉంటాడో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పైన డౌట్ వచ్చి మన పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి రావడము. అమ్మాయి కొద్దిగా భయంతో సరిగా మాట్లాడలేకపోవడము, ఎక్కడో ఒకరు దాముకోవడం పొదల్లో ఇట్లా జరిగింది. అంతలో సందర్భంలో ఈ ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో, వాళ్ళ బంధువులు ఉన్నారో, వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు ఉన్నారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి మా అమ్మాయిని ఎక్కడుంది, ఖచ్చితంగా మాకు ఇప్పటికిప్పుడే మాకు సమాచారం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు రావడము ఇవన్నీ జరిగినాయి. అమ్మాయి ఫైనల్గా మనం కొద్దిగా మన యొక్క ఇన్ఫార్మెంట్స్ ద్వారా కొద్దిగా ట్రేస్ అవుట్ అక్కడే పంపడం వల్ల అమ్మాయి ట్రేస్ అవుట్ అయింది. ఆ ట్రేస్ అవుట్ క్రమంలో అమ్మాయిని ఫోన్లో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించినాము. మాట్లాడిన తర్వాత మేమంతా పోవడం జరిగింది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు పోవడం జరిగింది. పోయిన తర్వాత అమ్మాయికి ఎక్కడైతే ఎస్ఐ గారు, సిఏ గారు, వీళ్ళంతా సిఐ ఎవరైతే నర్సింగ్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా మన రిమ్స్ హాస్పిటల్ కడపకు తరలించినాము. ఎందుకంటే అమ్మాయికి మార్నింగ్ అన్నం తినింది అంతేను. మార్నింగ్ అన్నం తినింది కాబట్టి దానికి సంబంధించినటువంటిది దానికి కొద్దిగా తెలియదు కాబట్టి అన్కాన్షియస్ ఉంది కాబట్టి వాళ్ళతో పాటు అన్కాన్షియస్ పోయింది కాబట్టి తీసుకొని పోయినాం. దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమి లేవు. అమ్మాయి క్షేమంగా ఉంది. దానికి సంబంధించినటువంటి అమ్మాయి వీడియోలన్నీ మీకు రిలీజ్ చేస్తున్నాము. పాప క్షేమం, పాప బంధువులతో పాటు కడప హాస్పిటల్లో పోయింది. ఉమెన్ కానిస్టేబుల్ 2 ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ జిల్లా ఎస్పీ గారు అశోక్ కుమార్ సార్ చాలా గట్టిగా ఉన్నారు. అదే రకంగా గట్టి డీజీపీ సార్ ఉన్నారు. గట్టి గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి ఉమ్మని పట్టం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పోలీసులో మేము మా సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఎస్ఐస్, పక్కా ఎస్ఐస్, ట్రాఫిక్ అద్వలి, తిరుపాల నాయక్ ఎస్ఐ గారు, అదే రకంగా ఓఎస్ఐ సిఏ గారు అంతా కలిసి మనం ట్రేస్ అవుట్ చేసినాం. మీ హ్యాపీ ఏమంటే మనం చెప్తాను. మార్నింగ్ అన్నం తినింది. అన్నం లేదు కాబట్టి కొద్దిగా మాట్లాడేటువంటి స్టేజ్లో ఉంది. అంత తప్ప ఏం కాదు. ఆరోగ్యంగానే ఎలాంటివి ఏం లేదు. కానీ ఇంకోటి కానీ వాళ్ళ మేకల దొడ్లు అయితే ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. వాళ్ళకి సంబంధించినంతా చూసినారు, నీళ్ళు కూడా తాపించినారు. ఉండాలి ఒక హాస్పిటల్ చేరుకొని కొద్దిగా వైద్యం అమ్మాయే మాట్లాడుతుంది. అమ్మాయి